వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఈ వారంలో జరిగిన వార్తాంశాలకు సంబంధించి ఆయా దేశాల్లోని డెవలప్మెంట్స్ ని భారతీయ దృక్కోణంలో అర్థం చేసుకుని విశ్లేషించుకునే కార్యక్రమమే గ్లోబల్ రౌండప్. గత వారంలాగే ఈ వారం కూడా ముఖ్యమైన వార్తాంశాలకు సంబంధించి విశ్లేషించడానికి అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు ఆయా అంశాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే వ్యక్తి విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. ఈ వారం వార్తాంశాలు ఒకసారి చూసినట్లయితే మనం ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి, కానీ ప్రపంచం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తూ ఫోకస్ చేస్తూ ఆయా డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తున్న భూభాగం ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఏలుబడిలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోతున్న క్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాయి. దాని ప్రభావం ఏ విధంగా ఆయా దేశాలపై ఉంటుంది అన్న విషయానికి సంబంధించి అంచనాలు జోరందుకుంటున్న ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో నిన్నగాక మొన్న కాబూల్ ఎయిర్పోర్ట్ లో ఒక భయానకమైనటువంటి బ్లాస్ట్ జరిగిన పరిస్థితి, ఆత్మాహుతి దాడి. దానికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ దాడిలో ఆల్మోస్ట్ 103 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. 13 మంది అమెరికాకి చెందినటువంటి జవాన్లు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అమెరికా పైన నిజంగా అమెరికాను ఒక షేక్ చేసిందనే మనం చెప్పాలి. ఆల్మోస్ట్ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకునే స్థాయికి ఈ బ్లాస్ట్ తదనంతర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రస్తుత పరిణామాలు, అదేవిధంగా పాకిస్తాన్ వైఖరి అండ్ చైనా ఎలా ఈ అన్రెస్ట్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది, అదేవిధంగా అమెరికా పరిస్థితి ఏంటి, మిగతా యూరోపియన్ దేశాలు ఎలా ఆలోచిస్తున్నాయి, ముఖ్యంగా భారత్ ఏ కోణంలో సమాయత్తం అవ్వాల్సిన అవసరం కనబడుతోంది. ఈ అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలే ఈ వారం గ్లోబల్ రౌండప్ లో అత్యంత ఆసక్తికరంగా ఉన్న నేపథ్యం కాబట్టి దాని గురించే ఎక్కువగా మనం చర్చించబోతున్నాం. సార్ మామిడి గిరిధర్ గారు, కాబూల్ బ్లాస్ట్ కి సంబంధించి మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కాబూల్ బ్లాస్ట్ ని ఇందులో అంటే నేను ఆఫ్ స్క్రీన్ మీరు మాట్లాడుతున్నప్పుడే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే ఈ బ్లాస్ట్ అనేది కొంత ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా సరే ఉగ్రముఖలు చేసిన దాడి గురించి మనం మాట్లాడడం ఉంటుంది, కానీ ఇది ఇందులో రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్రలు ఉన్నాయన్న మాటను మీరు చెప్తున్నారు. సో ఫస్ట్ నేను అసలు ఈ బ్లాస్ట్ కి రాజకీయాలకి అంటే ఆయా దేశాల రాజకీయాలకి సంబంధం ఉందా? ఇది ఆశ్చర్యం గొలిపిస్తున్న ప్రశ్న. ఫస్ట్ మీరు ఎట్లా దీన్ని ఈ బ్లాస్ట్ ని చూస్తారు? మీ రిమార్క్స్ ఏంటి? ఫస్ట్ మనము వికీపీడియాలో వెళ్ళి చూసామంటే లేదా ఇతరత్ర ఏది చూసినా కానీ కూడా ఐసిస్ ఖొరాసాన్ అన్నటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో ఐఎస్ ఖొరాసాన్ అన్న వాళ్ళే ఈ బ్లాస్ట్ చేశారు అని చెప్పి మనకు వినబడుతున్న కథనాల దృష్ట్యా ఎంతమంది ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో అని మనం చూస్తే వికీపీడియాలో 1000 మంది కంటే ఎక్కువ లేరని అమెరికన్ వర్షనే ఉంది. అమెరికన్స్ చెప్తున్నారు 1000 మంది కంటే ఎక్కువ లేరని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. చిన్న సంస్థ, ఎక్కువ మంది లేరు. ఇదివరకు చేశారంటే చేశారు, ఇదివరకు వాళ్ళు కొంత విధ్వంసం సృష్టించడం అన్నమాట ఖాయం. కానీ అప్పుడు మన హమీద్ కర్జాయ్ ప్రభుత్వమో లేకపోతే అష్రఫ్ ఘనీ ప్రభుత్వమో ఉండిన కాలంలో వాళ్ళు చేశారు. అప్పుడు కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసి ఉండొచ్చు కాదు. తాలిబాన్లు చూస్తే వాళ్ళ సైన్యమే 85-90 వేలు వాళ్ళు ఉన్నారు. ప్లస్ తాలిబాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకొక 1,00,000 మంది దాకా ఉండొచ్చు. ఆ దేశంలో 3.5 కోట్ల జనాభాలో కనీసం అంటే 2 లక్షల మంది తాలిబాన్లు ఉన్నారు. తాలిబాన్లు 2.5 లక్షలు ఉండగా వీళ్ళు 1000 మందే ఉన్నారు. 1000 మంది 2.5 లక్షల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెద్ద వాళ్ళకేం భయపెట్టేటువంటి శక్తి ఏం కాదు వాళ్ళది. అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. ఇక్కడ ఈ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, తంజీమ్స్ ఉన్నాయో, వీటన్నిటిని కూడాను పాకిస్తాన్ ISI తయారు చేసింది. వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ జరిగేది క్వెట్టా షూరా ఏదైతే మన బలూచిస్తాన్ లో క్వెట్టా ఉన్నదో క్వెట్టా షూరా వాళ్ళ అధీనంలో జరుగుతుంది. క్వెట్టా షూరా ఎవరు? హక్కానీ నెట్వర్క్. సో హక్కానీ నెట్వర్కే వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. కేడర్ అందరూ ఒకదాని నుంచి ఒకదాన్ని మారుతుంటారు. ఇప్పుడున్నటువంటి ముజాహిద్ అని చెప్పేసి దీని ఐసిస్ ఖొరాసాన్ అధినేత ఎవరైతే ఉన్నారో అతను ఇదివరలో అల్ ఖైదా ఒక సీనియర్ లీడర్ గా ఉన్నాడు.
ఇక్కడ ఎప్పుడైతే ఈ ఖురాసాన్ సంబంధించినటువంటి నేతృత్వం చనిపోవడం జరిగిందో, వీళ్ళని చంపేయడం జరిగిందో, అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే. అంటే మనం ఆన్ డెప్యుటేషన్ పంపిస్తాం కదా మనం ఎవరినైనా, కేడర్ డెప్యుటేషన్ అలాగనమాట. అల్ ఖైదా నుంచి ఇక్కడ డెప్యుటేషన్ పంపించారు. సో అది ఎలా సాధ్యం అవుతుంది? అల్ ఖైదా భావజాలం వేరే అంటున్నారు మీరు, అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు, గ్లోబల్ జిహాద్ కోసం అని అంటున్నారు మీరు. ఖురాసాన్ వచ్చేసి ఖురాసాన్ ప్రాంతం మాత్రమే వాళ్ళు పరిమితమై వాళ్ళు యాక్టివిటీస్ కోసం వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఎలా తీసుకొచ్చారు మీరు? ఇది బయట ప్రజలకు చెప్పడానికి, మన ప్రపంచాన్ని ఒక మభ్యులు చేయడానికి మాత్రం చేసినటువంటి చర్య ఇది, అంతకంటే ఇంకేం లేదు. మీరు చూస్తే అక్కడ కేడర్ అంతా కూడాను ఇక్కడ హక్కానీ నెట్వర్క్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళే. సేమ్ కేడర్ ఒకరోజు అల్ ఖైదాలో ఉంటాడు, ఇంకో రోజు ఐసిస్కి వెళ్తాడు, ఇంకొక రోజు తాలిబాన్కి వస్తాడు. వాళ్ళు తిరుగుతుంటారు అన్నమాట. కేడర్ కావచ్చు, నేతృత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటర్చేంజబుల్, ఇంటర్ ఆపరబుల్. అల్ ఖైదా అంటే అర్థం ఏంటి? బేస్ అని అర్థం. అల్ ఖైదా అంటే మొత్తం ఇస్లాంకి ఒక బేస్ తయారు చేస్తున్నాం మేము, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి కోసము బేస్ తయారు చేస్తున్నాం. అల్ ఖైదా అంటే బేస్, అల్ ఖైదా తయారు చేస్తున్నాం. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరించాలని. ఐసిస్ ఖురాసాన్ ఏంటి? ఇస్లామిక్ స్టేట్, వాళ్ళ పేరులోనే ఉన్నది ఇస్లామిక్ స్టేట్. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మూడోది చూస్తే తాలిబాన్ ఇప్పుడు దాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కింద డిక్లేర్ చేస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసేసి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అంటే కనుక వాళ్ళ ఎవరైతే అకుండ్ జాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేత, అకుండ్ జాయి ఇస్ నంబర్ 1. అతను ఇప్పుడు ఎమీర్ అవ్వబోతున్నాడు. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. బహుశా పాకిస్తాన్ ఐఎస్ఐ కబ్జాలో ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ఫైనల్ గా అమెరికా వెళ్ళిపోయిన తర్వాత బహుశా అతను వచ్చి మళ్ళీ అతను ఎమీర్ అయ్యేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. అబ్దుల్లా బరాదర్ అనేది నంబర్ 2 మ్యాన్, నంబర్ 2, నంబర్ 3 అనుకుందాం. అకుండ్ జాయి అన్న వ్యక్తి అతను ఇప్పుడు ఎమీర్ అవుతాడు. ఎమీర్ ఏంటి? అతని ఎమీర్ అల్ మోమీన్. మోమీన్ అంటే ఏంటి? ఇస్లాంని నమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా అతను ఎమీర్. అంటే ఏదో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరికి కూడా అతను మోమీన్. ఈ మోమీన్లందరికీ కూడా అతను ఎమీర్ అవ్వబోతుంది. ఇదివరకు మనకు ఐసిస్ అల్ బగ్దాది తనకు తాను ఇదిగా డిక్లేర్ చేస్తున్నాడో, అలాగే మనకు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ అతను కూడా ఒక ఖలీఫ్ అని అనుకుంటున్నాడు. ఇలా చాలా ఖలీఫులు ఉన్నారు అన్నమాట. ప్రతి ఒక్కరి నినాదం ఏంటంటే మేము మొత్తం ముస్లింస్కి మేము ఖలీఫ్, అలాగే ఈయన మొత్తం ముస్లింలకి ఎమీర్ కాబోతున్నాడు. సో అందరి భావజాలం ఒకటే, ఏమి తేడా లేదు వీళ్ళ దాంట్లో. అదే అర్థం చేసుకోవాలి మనం. ఐడియాలజికలీ మన డిఫరెన్స్ చూడకూడదు. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది అని చూస్తే కనుక, ఒకవేళ తాలిబాన్లో కొంత వర్గం, ఎందుకంటే మనం బరాదర్ని వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు, మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. మనం పాకిస్తాన్లో 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళలో చాలా మందికి పాకిస్తాన్ అంటే చాలా కోపం ఉన్నది, వాళ్ళకు ద్వేషం కూడా ఉన్నది వాళ్ళకి, కొంతమంది తాలిబాన్లకు. సో వీళ్ళు ఐఎస్ఐ చేతి నుంచి జారిపోతారేమో, జారిపోతే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి కౌంటర్ బ్యాలెన్సింగ్ గా వీళ్ళు ఐసిస్ ఖురాసాన్ని పెట్టుకున్నారు ఐఎస్ఐ. సో ఇవన్నీ కౌంటర్ బ్యాలెన్సింగ్ అనమాట. కాబట్టి వీళ్ళు అందరూ కూడాను రావల్పిండి నుంచే వాళ్ళకు ఆర్డర్స్ వస్తాయి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా సపరేట్ గా పెట్టారు? ఇందాక చెప్పినట్టు ఒకటి కౌంటర్ బ్యాలెన్సింగ్, రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళ ప్రభుత్వము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిన తర్వాత దాంతో వాళ్ళు చర్చలు జరపరాదు, వాళ్ళతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. అది వాళ్ళ చట్టంలో ఉంది, అమెరికన్ చట్టంలో ఉంది. కానీ తాలిబాన్తో వీళ్ళు మంత్రాలు చేశారు కదా, మరి తాలిబాన్తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడగచ్చు. దీని వెనకాల రహస్యం ఏంటంటే, తాలిబాన్ని అమెరికా ఈ రోజు దాకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయలేదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి వాళ్ళతో మేము ఒప్పందం చేస్తున్నాం. అదనమాట వాళ్ళ టెక్నికాలిటీ. ఇప్పుడు ఈ అటాక్ ఏదైతే జరిగిందో, కాబుల్ ఎయిర్పోర్ట్ మీద జరిగినటువంటి 2 ట్విన్ అటాక్స్, తర్వాత కూడా గన్ ఫైట్స్ జరిగినాయి, తర్వాత మరుసటి రోజు కూడా గన్ ఫైట్స్ జరిగినాయి. ఇవన్నీ కూడాను తాలిబాన్ చేసింది అని చెప్తే కనుక తాలిబాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిపోతుంది.
తాలిబాన్ చేతిలో అమెరికన్ చనిపోయారు అని ఇప్పుడు కనుక వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ లో వెళ్తే కనుక అటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఈ ఈ పాపాన్ని అంతా తీసుకెళ్లి వాళ్ళు ఐసిస్ ఖొరాసాన్ తల మీద పడేశారు. ఓకే, తాలిబాన్లు దాడి చేశారంటే నంబర్ 1 సమస్య అవుతుంది, ఎందుకు ఒప్పందం చేసుకున్నారని. నంబర్ 2 పరువు పోతుంది. అండ్ మూడవది వాళ్ళకు వాళ్ళ లీగల్ గా టెక్నికల్ గా కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ దృష్ట్యా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఒక ఎవరో ఫాల్ గాయ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అంటే ఎవరో మనకు ఒక బక్రా కావాలి, అది ఐసిస్ ఖొరాసాన్ చేతిలో పడేశారు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే జో బైడెన్ ప్రసంగం, ఈ బ్లాస్ట్ తర్వాత జో బైడెన్ మాట్లాడిన మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి తాలిబాన్లతో కలిసి పనిచేయాలనే ఒక భావన వచ్చే విధంగా మాట్లాడడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఏంటది అంతగా ఎలా ఒక ప్రపంచాన్ని మభ్యపెట్టడం ఈజీయా అనిపిస్తోంది? ఇంతవరకు అదే చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అవును, ఇంతవరకు అదే చేశారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళినప్పుడు అదే చేశారు, తర్వాత ఇరాక్ వెళ్ళినప్పుడు అదే చేశారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు, అక్కడ ఏమీ లేదు వాళ్ళకి తెలుసు, ముందు నుంచి తెలిసినా అదే పని చేశారు వాళ్ళు. ఎక్కడ పని అదే చేస్తున్నారు. ఒక ఫాల్స్ నెరేటివ్ వాళ్ళు తయారు చేస్తారు. ఈ ఫాల్స్ నెరేటివ్ ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ మీడియా, తర్వాత వాళ్ళ థింక్ ట్యాంక్స్, వాషింగ్టన్ బేస్డ్ థింక్ ట్యాంక్స్ ఉంటాయి, వాళ్ళు అద్భుతమైన లాజిక్స్ తో మీకు తీసుకొస్తారు. అన్ని చెప్తారు. వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తే వాళ్ళు అదే పంతాలో వాళ్ళ పుస్తకాలన్నీ తయారు చేస్తారు, ఆ నెరేటివ్ ని తయారు చేస్తారు. ఇవంతా ఒక ఎకో సిస్టమ్ లో తయారు చేసి ఒక అలీబాయ్ అంటాం కదా, అంటే ఒక సాకు వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఆ సాకు తోటి వెళ్ళి వాళ్ళు ఏ దేశంలో వెళ్ళి వాళ్ళు విధ్వంసం చేయాలంటే అక్కడ చేసి వస్తారు. ఇది వాళ్ళు చేసింది. 20 ఏళ్లుగా వాళ్ళు అదే తాలిబాన్ మీద వాళ్ళు బాంబుల వర్షాలు కురిపించి వాళ్ళ చేతిలో ఎంతో మంది 3000 మంది దాకా సైనికులు హతమైనప్పుడు వాళ్ళతోటి మీరు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేయడం ఏంటి? అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకో ఏమైనా ఉందా అసలు? 20 ఏళ్లుగా మీరు అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడ చనిపోయిన అమెరికన్ సైనికుడి కుటుంబానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఎందుకు అతను చనిపోయాడు? అమెరికన్ సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ లో పోయి ఎవరితో యుద్ధం చేసి చనిపోయాడు? తాలిబాన్తోనే కదా. అటువంటి తాలిబాన్ ఇప్పుడు మీకు మీ కూటమిలో చేరిపోయాడా? మీరు ఆయన కూటమిలో చేరారా? మీరిద్దరు కలిసి టెర్రరిజం ని అటాక్ చేస్తారా? ఎవరు టెర్రరిస్ట్ అక్కడ? 1000 మంది ఉన్నటువంటి ఐఎస్ ఖొరాసాన్ టెర్రరిస్టా, 2.5 లక్షలు ఉన్న తాలిబాన్ టెర్రరిస్టా? ఎవరు టెర్రరిస్ట్? గత 20 ఏళ్లలో మీ ఇంట్రెస్ట్, మీ అసెట్స్ మీదే వాళ్ళు అటాక్ చేశారు కదా. మీరు ఎక్కడుంటే అక్కడ అటాక్ చేశారు, ల్యాండ్ మైన్స్ పెట్టారు, మీ మెరైన్స్ ని వాళ్ళు అంబుష్ చేసి చంపారు, ఎన్ని చేశారు వాళ్ళు. కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా ఏదో మనం శ్రీశ్రీ అంటాడు, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని. సో ఇప్పుడు అప్పుడు అలా తయారైందేమో. అంటే బేసికల్లీ అమెరికా ఏదనుకుంటే అదే అంతా మొత్తం ఆ ఎకో సిస్టమ్ మొత్తం దాన్ని ప్రచారం చేస్తుంది. ఈ రోజు చివరికే తాలిబాన్లని మీరు ఈ మధ్య కాలంలో మీరు చెప్తుంటే నాకు కూడా కొంచెం ఒకసారి మళ్ళీ అనిపిస్తోంది. ఈ వారం 10 రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న వాటికి తాలిబాన్లు ప్రెస్ మీట్ పెట్టారని చాలా గొప్పగా చెప్పడం, తాలిబాన్లు అనగానే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ని దానికి లింక్ చేస్తూ మన ఇండియాలో ఉన్న కొంత సోకాళ్ళు మంది మాట్లాడడం, గ్లోరిఫికేషన్ ఆఫ్ తాలిబాన్ అనేది ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు 20 ఏళ్లలో. 20 ఏళ్లలో మొత్తం తాలిబాన్లు అంటే చాలా అనాగరికులుగా, చాలా దారుణంగా, అమానవీయంగా బిహేవ్ చేసే వాళ్ళగా చిత్రీకరించిన పత్రికలు అవన్నీ కూడా ఈ రోజు కొంత సాఫ్ట్ కార్నర్ తో తాలిబాన్లను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. యాక్చువల్ గా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి దీనికి ఇంత ఎవిడెన్స్ ఉంది అని చెప్పి చాలా అనలిటికల్ గా రాసినటువంటి ఆ పేపర్స్ అన్ని, అప్పుడు ఉన్నటువంటి థింక్ ట్యాంక్స్ అన్ని పొరపాటు ఎవరికైనా వాళ్ళు క్షమాపణ చెప్పారా? లేదు. మేము ఇంత తప్పు చేసాము, తర్వాత ఏమి లేవు అక్కడని ఫైనల్ గా తేలిన తర్వాత మా మొత్తం అనాలిసిస్ దేని ఆధారంగా అమెరికన్ సైన్యం అక్కడ వెళ్ళి యుద్ధం చేసిందో దాని బేసిస్, దాని ఆధారమే తప్పు, ఇది బోగస్, ఇది ఫేక్ అని తెలిసిన తర్వాత మీరు అమెరికన్ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందా లేదా? మీకు చెప్పారా? ఇప్పుడు అదే పరిస్థితి. జో బైడెన్ చేసినట్టు తప్పిదం వల్ల వాళ్ళంతా భయంకరంగా వాళ్ళు ఓడిపోయి పరాభవం చెంది వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి నెగటివ్ ప్రొపగాండాని తగ్గించుకునేటువంటి ప్రక్రియలో ఇవన్నీ చేస్తున్నారు. ముందర అమెరికా డిసైడ్ చేసింది. ఇన్ఫాక్ట్ బహుశా దోహాలో జరిగినటువంటి ఒప్పందంలో
మీరు రాజ్యం ఏలండి, మేమేం మిమ్మల్ని అబ్జెక్ట్ చేయమని వాళ్ళు ఒప్పుకున్నట్టు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దానికి కండిషన్ ఏంటంటే వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళని రికగ్నైజ్ చేయాలంటే వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకూడదు, విధ్వంసం చేయకూడదు. అందుకనే అమెరికానే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో, గజ్నీ కావచ్చు, మన మజారే షరీఫ్ కావచ్చు, కండహార్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో ఆ అన్ని ప్రావిన్సెస్ లో కూడా యుద్ధం లేకుండా వాళ్ళు సరెండర్ అయిపోయారు. కరెక్ట్. యుద్ధం చేసి ఎవరైనా చనిపోయి ఉంటే కనుక భారతదేశంతో సహా చాలా మంది దేశాలు చాలా దేశాలు ఏం చెప్పాయంటే, అక్కడ మీరు ఫోర్స్ఫుల్ గా మీరు కనుక సత్తా మీ చేతిలోకి తీసుకుంటే మేము మిమ్మల్ని రికగ్నైజ్ చేయము అని చెప్పాను. కాబట్టి ఫోర్స్ఫుల్ గా తీసుకోలేదు కదా, ఇప్పుడు వాళ్ళకే వాళ్ళు సరెండర్ అయ్యారు కదా, యుద్ధం జరగలేదు కదా. ఇదంతా కూడా ఒక పెద్ద ఏంటంటే వెనకాల ఒక వలయం పని, వీళ్ళని అదే పనిగా ఇవన్నీ వాళ్ళని రికగ్నైజ్ చేసే దిశగా ఇవన్నీ జరుగుతుంది. సార్ దీనికి ఏదో అలీబై ఇవ్వాలి కదా. అందుకని ఏం చెప్పారంటే వాళ్ళు ఎందుకు సరెండర్ అయ్యారు, వాళ్ళ ఆర్మీ అంతా ఎందుకు లొంగిపోయారంటే కనుక యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ అసలు లొంగిపోయే సమస్య లేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడ ఆఫ్ఘన్లు పోరాడారు. వాళ్ళు మన సోవియట్ యూనియన్ వస్తే వాళ్ళతో పోరాడారు, అమెరికా వస్తే వాళ్ళతో పోరాడారు. ప్లస్ అంతటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతారు? డీల్ లేకపోతే ఎందుకు సరెండర్ అవుతారు? ఈ డీల్ వాళ్ళు చేయడం వల్ల వెనకాల కారణం ఇదో తాలిబాన్ వచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి వీళ్ళు చేసింది మనకి ఇప్పుడు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. దీని వెనకాలంతా కూడా మళ్ళీ అదే సేమ్ థింక్ ట్యాంక్, అదే ఇవన్నీ కూడాను మెల్లిగా ఈసారి తాలిబాన్ అన్నది అలా అంత ఇదివరకు ఉన్నట్టు పరిస్థితిలో లేదు అని చెప్పి వాళ్ళు యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న అరాచకాలన్నింటినీ వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ పైలట్ ని మనం చూసాం, ఆ అమ్మాయిని వాళ్ళు రాళ్ళు కొట్టి చంపారు. అవును, దానికి వెస్టర్న్ మీడియాలో ఎంత కవరేజ్ ఇచ్చారు వాళ్ళు? కరెక్ట్. వెస్టర్న్ మీడియా కాదు సార్, ఇండియన్ మీడియా గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను ఎన్డీటీవీకి సంబంధించిన ఒక స్టోరీ చదువుతున్నాను. కాబూల్ బ్లాస్ట్ వాయిస్ క్రాకింగ్, జో బైడెన్ రిఫ్లెక్టెడ్ బ్లో టు హిస్ ప్రెసిడెన్సీ అంటూ ఒక వార్తా కథనం ఇచ్చారు. అందులో జో బైడెన్ ఏడుస్తున్న విజువల్ ని హైలైట్ చేస్తూ, ఆయన రిపోర్టర్ ఏదో మాట్లాడుతుంటే చాలా బాధపడుతున్న విజువల్ ని హైలైట్ చేస్తూ ఇందులో ఒక మాట రాశారు, రిజైన్ అనే ఒక కాలం పెట్టుకొని, బైడెన్ డిడ్ంట్ స్టార్ట్ ద ఆఫ్ఘన్ వార్, దట్ వాజ్ అ రిపబ్లికన్ జార్జ్ డబ్ల్యూ బుష్. సో ఇదంతా మొత్తం రిపబ్లికన్ పార్టీ పైకి నెట్టేసే ఒక కుక్డ్ స్టోరీ లాగానే కనబడుతుంది. మీరు చెప్తుంటే ఇట్ మేక్ సెన్స్. కరెక్ట్. యా, కరెక్ట్. ఇన్ఫాక్ట్ అదే ఎన్డీటీవీ విక్రమ్ చంద్ర ట్వీట్ బైడెన్ గెలిచినప్పుడు చూస్తే ద వరల్డ్ కెన్ బ్రీత్ ఈజీ అని రాశాడు అతను. ఓకే. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ హోల్డింగ్ దేర్ బ్రెత్. కరెక్ట్. ఈ పరిస్థితి ఏంటి? సో ఇదంతా కూడా ఎకో సిస్టమ్, లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్ అంతా కూడాను వాళ్ళు ఇతన్ని ప్రొజెక్ట్ చేసి ఇవన్నీ చేశారు. అక్కడ యాక్చువల్ గా అమెరికాలో ఉన్న లెఫ్ట్ లిబరల్ ఈయన చాలా ముసలివాడు, ఈయన ఇంత పట్టించుకోరు కూడా. ఈయన ఒకవేళ రిజైన్ చేయవలసి వస్తే కానీ వాళ్ళకేం లెక్కలేదు, ఈయన కోసం వాళ్ళు లేరు. వాళ్ళ పంత వాళ్ళు నెగ్గించుకుంటున్నారు. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఓపెన్ బార్డర్స్ మనం చూస్తే కనుక ఈ వోక్ కల్చర్ ఏదైతే ఉన్నదో దానికి ఓపెన్ బార్డర్స్ చాలా కీలకమైంది. దెన్ డీఫండింగ్ ద పోలీస్. ఎన్నో డెమోక్రాటిక్ కౌంటీస్ లో, డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసులకి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం తగ్గించారు. పోలీసులు చాలా పర్మిషన్ తీసుకొని వాళ్ళు షూట్ చేయలేరు, వాళ్ళ మీద ఎన్నో ఆంక్షలు పెట్టారు. లిటరల్ గా వాళ్ళని నిస్సహాయం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అలాగే మెక్సికన్ బార్డర్ వాళ్ళు ఓపెన్ చేశారు, లక్షలాది మంది వస్తున్నారు. సో ఇదంతా కూడాను జో బైడెన్ కంట్రోల్ లేకుండా ఇప్పుడు అక్కడ అవుతుంది అమెరికాలో. సో ఇతను ఇప్పుడు ఏం జరిగినా కానీ ఆఫ్ఘనిస్తాన్లో అంతా జో బైడెన్ మీద వేసేసి అతని పక్కన నెట్టినా కానీ కూడా వాళ్ళ పంతా వాళ్ళు నిలుపుకునేటువంటి ప్రక్రియలు ఈరోజు ఉన్నారు వాళ్ళు. ఓకే, ఏంటో చెప్పాను కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి ఇటువంటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద తోసేసి దీన్ని రికగ్నైజ్ చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. దాన్ని రికగ్నైజ్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళు మొత్తం గ్రౌండ్ వర్క్ తయారు చేస్తున్నారు. కానీ కీలకమైనది ఒకటి ఏంటంటే సాయి, ఎవరికి లాభం దీనివల్ల? కాబూల్ బ్లాస్ట్ వల్ల ఎవరికి లాభం? కరెక్ట్. తాలిబాన్కి అయితే లాభం లేదు. వాళ్ళు ఆల్రెడీ 31వ తారీఖు దాకా వాళ్ళు టైం ఇచ్చారు అమెరికాకి ఎవాక్యుయేట్ చేసుకోమని. వాళ్ళు ఎందుకు బ్లాస్ట్ చేస్తారు? రెండవది, ఇంకెవరికి లాభం ఉంటుంది? అది కొన్ని ఖొరాసాన్కి ఏమైనా లాభం ఉందా అంటే, ఖొరాసాన్ చాలా చిన్న ఆర్గనైజేషన్. 7-8 లేయర్స్ సెక్యూరిటీ మొత్తం ఎయిర్పోర్ట్ దాకా వచ్చేదంతా తాలిబాన్ ఫైటర్సే ఉన్నారు.
ఎవరు వస్తున్నారో అని స్క్రీన్ చేసి వాళ్ళు కనుక అమెరికాకి సపోర్ట్ చేసి తాలిబాన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆఫ్ఘన్లను వాళ్ళు అక్కడే ఆపేస్తున్నారు, అక్కడి వెనక్కి పంపించేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎందుకు మన భారతీయులు కూడా అక్కడ 150 మంది వస్తే వాళ్ళని తరలించి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని క్విజ్ వాళ్ళని మొత్తం ఇంట్రాగేట్ చేసి తర్వాత పంపించారు. అంత పక్కడబందీ వాళ్ళ సెక్యూరిటీ మొత్తం 7-8 లేయర్స్ లో వాళ్ళు చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎలా రాగలిగారు అంత బాంబులు తీసుకుని? వీళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏంటో వీళ్ళకి తెలీదా? రెండవది, అమెరికన్ టెక్నాలజీ తోటి అక్కడ కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతుంది. మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అమెరికన్ కమ్యూనికేషన్, తాలిబాన్ వాళ్ళ కంట్రోల్లో వచ్చింది అది. సో వీళ్ళు ఖొరాసాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో అమెరికా వింటుంది, వాళ్ళు కూడా వినొచ్చు, అందరూ వినొచ్చు. ఇన్ఫాక్ట్ జో బైడెన్ స్పీచ్ లో ఒక కీలకమైనది ఏంటంటే ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అమెరికా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఇంటెలిజెన్స్ షేర్ చేస్తుంది. అంతకంటే వాళ్ళ పతనానికి ఇంకేమైనా మనకి ఎగ్జాంపుల్ కావాలా? సో ఇది అక్కడ జరుగుతుంది. సో వాళ్ళకేంటి దానివల్ల లాభం? వాళ్ళు ఓన్ చేశారు. ఐసిస్ ఖొరాసాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మేమే చేసామని వాళ్ళు ఏదో వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఉంది, ఎవడైనా నోటిఫై చేశారు, ఎవడో ముందర పెట్టి చేయమంటారు. ఇద్దరు అరెస్ట్ చేసి వాళ్ళని చంపేసి మేము దొరికారు చంపేసామంటారు. ప్రజలందరినీ పిచ్చి వాళ్ళని చేయడానికి. ఎవరికి లాభం అంటే పాకిస్తాన్కి లాభం. ఓకే, పాకిస్తాన్కి ఏంటి లాభం దీనివల్ల అంటే వాళ్ళు ఫస్ట్ అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇక్కడి నుంచి ఆఫ్ఘన్లందరినీ తీసుకెళ్ళడానికి వీల్లేదు, మీ వాళ్ళని తీసుకెళ్తే మీరు తీసుకెళ్ళండి, మీతో అంతా తొందరగా ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోండి ఇక్కడ. ఇన్ఫాక్ట్ సిఐఏ డైరెక్టర్ వచ్చి తాలిబాన్ టాప్ లీడర్స్ తోటి కలిశాడు ఆయన కాబుల్లో. ఆ విషయం కూడా మనకు బయట వచ్చింది. అది వాళ్ళని కలిసినప్పుడు మేము 31 లోపల అందరినీ వెనక్కి తీసుకెళ్ళలేము, ఇంకొన్ని రోజులు ఎక్స్టెన్షన్ కావాలని అడిగితే ససేమిరా అనింది తాలిబాన్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సూపర్ పవర్ కి టైం ఇవ్వట్లేదు. ఇది వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ బ్లాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఎవాక్యుయేషన్ అనేది కట్ చేసుకుంటున్నారు. కెనడా ఆల్రెడీ వాళ్ళ ఎవాక్యుయేషన్ ఆపేసింది, యూకే ఆపేసింది, ఫ్రాన్స్ ఆపేస్తోంది, జర్మనీ ఆపేస్తోంది. సో ఇన్ని దేశాలు నేటోకి సంబంధించినవి ఇతరత్ర దేశాలన్నీ ఆపేస్తున్నాయి. ఒక అమెరికా ఒకటి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవాక్యుయేట్ చేస్తున్నది. 31 తర్వాత వాళ్ళు కూడా బహుశా ఉండకపోవచ్చు. దాని తర్వాత మిగతా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లను మేము రక్షిస్తాము, మాకు పైసలు ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ చేయబోతుంది. మళ్ళీ దళారీ దందా వాళ్ళు శవాల మీద బోర్గులు ఎక్కడ రకాలు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఇదివరకు కూడా. వాళ్ళ హోటల్స్ లో అంతా కూడా పెషావర్, ఇస్లామాబాద్, కరాచీ, తర్వాత మన లాహోర్ హోటల్స్ అన్నిట్లో కూడాను 40-50% రూమ్స్ అన్ని బ్లాక్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ బ్లాక్ చేసింది. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని అక్కడ పెట్టి మనిషికి $ఇన్ని నాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళు అమెరికా మీద వాళ్ళు బిల్లు అయిపోతున్నారు. ఇప్పటికే 5,000 మంది అక్కడి నుంచి వచ్చినట్టు 130 ఫ్లైట్స్ కాబూల్ నుంచి పాకిస్తాన్కి వచ్చాయని చెప్పేసి వాళ్ళ ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ బాబర్ ఇఫ్తకార్ అన్న అతను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది 2 రోజుల క్రితం. ఓకే, 130 ఫ్లైట్స్ వచ్చాయి అప్పటికి. మరి ఇప్పటికి ఎన్ని వచ్చాయో మనకు తెలియదు. 130 ఫ్లైట్లు 5,000 మంది వచ్చారు అని చెప్పి ఆయన ఓపెన్ గా అడ్మిట్ చేశారు. అంటే మీరు కాబూల్ నుంచి టేక్ ఆఫ్ చేయడానికి వీలేదు, ల్యాండ్ రూట్ లో తోర్కం నుంచో ఎక్కడి నుంచో రండి, మేము మీకు ఆశ్రమిస్తాం, ఎవాక్యుయేట్ చేయాలంటే మా సహాయం లేని మీరు ఎవాక్యుయేట్ చేయలేరు. అంటే మళ్ళీ అమెరికాని వాళ్లకు అంటే వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు అన్న ఒక పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఇది వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. అందుకని వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ రాజకీయం అంతా దీనికి బాంబ్ బ్లాస్ట్ కి వెనకాల లబ్ధి పొందేది పాకిస్తాన్. ఇది 20 ఏళ్లలో మనం ఏం చూసాం? మనం తాలిబాన్ మీద బాంబులు వేసుకుంటూ పోతుంది కానీ అమెరికా అసలైన శత్రువు పాకిస్తాన్ వాళ్ళు ముట్టలేదే. ఇప్పుడు కూడా అంతే, అదే నెరేటివ్ పాకిస్తాన్ అక్కడ తయారు చేసింది. ఐసిస్ ఖొరాసాన్ అనేసరికి ప్రపంచం అందరూ మొత్తం విశ్లేషకులు అందరూ దాని వెనకాల పడ్డారు. అవును, అందరూ ఐసిస్ ఖొరాసాన్ ఎంత చెడ్డది, వీళ్ళెంత ఎంత రాక్షసులు, దాని మీద వాళ్ళని విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అసలు ఐసిస్ ఖొరాసాన్ కి తర్వాత తాలిబాన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు తాలిబాన్ ప్రభుత్వాన్ని సాఫీగా జరగనివ్వకుండా, వాళ్ళని సాగనివ్వకుండా వీళ్ళు దాడులు చేస్తారు. ఇటువంటివన్నీ మొదలు పెట్టారు. అంటే యాజ్ ఏ వేలో తాలిబాన్ చాలా శాంతి దూతలు అన్నట్టు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళ మీద తిరిగింది అంతా. ఇదంతా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. ఇది అర్థం చేసుకోవాలి. రైట్. ఇందాక మీరు పాకిస్తాన్ ISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ కి సంబంధించి ఆఫీసర్ బాబర్ ఇఫ్తిఖార్ గురించి చెప్తున్నారు. ఇఫ్తిఖార్ మాట్లాడిన దాంట్లో కొన్ని అంశాలు, ముఖ్యంగా ఈ అస్థిరత అంతటికి భారత్ కారణమని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన వల్లనే భారత్, ముఖ్యంగా పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ లో కానివ్వండి, అన్రెస్ట్ ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ లో ఏ దాడి జరిగినా, ఏ సమస్య ఉన్నా, మొన్న మనం మాట్లాడుకున్నట్టు సిపెక్ సంబంధించినటువంటి దానిపైన జరిగిన చైనా వాళ్ళపైన జరిగిన దాడి కూడా, అది కూడా అని ఒక ఆరోపణను పెట్టే పరిస్థితి. సో ఈ ఇఫ్తిఖార్ మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఏంటి, దీని వెనకాల ఉన్నది ఏంటి? ఆయన ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని కీలకమైన అంశాలు నేను చెప్తాను. నేను చెప్పండి. 86,000 మంది పాకిస్తానీలు బలిదానం చేశాం ఇంతవరకు ఈ యుద్ధంలో అని ఆయన ఒక నంబర్ ఇచ్చాడు. 86,000 మంది పైగా పాకిస్తానీలు చనిపోయాము. అసలు ఈ మొత్తం పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మాక్సిమం నష్టపోయింది పాకిస్తానే. మేము నష్టపోయాము. మిగతా దేశాలు ఏమీ లేవు. అమెరికా కానీ, నేటో కానీ, భారతదేశం కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, వీళ్ళెవరూ మేము సఫర్ అయినంత ఎవరు కాలేదు. అందరికంటే పెద్ద బాధితులు మేమే అని ఒక నేపథ్యం మొదలెట్టాడు. 86,000 మంది చనిపోయారని ఒకటి చెప్పాడు. 152 బిలియన్ డాలర్లు మాకు నష్టం వచ్చింది. కానీ $300 బిలియన్ మీరు అమెరికా నుంచి తీసుకున్నారు కదా, దాని గురించి మాట్లాడితే 152 బిలియన్ మా ఎకానమీ గండుపడింది, మేము ఇంత ఖర్చు పెట్టాం, మాకు పోయింది అని. దానికి సూద్ సమేత ఇంట్రెస్ట్ తో సహా మీరు అక్కడ తెచ్చుకున్నారు కదా. ఆయన ట్రంప్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు కదా 2 ఏళ్ల క్రితం, $300 బిలియన్ మేము ఇచ్చాం, బురదలో పోసిన పన్నీర్ అయింది, ఇంకెవ్వబోము అని చెప్పాడు కదా ఆయన. మీ 150 కాదు, అంతకంటే చాలా ఎక్కువ మీరు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకేం చెప్పాడంటే 2,611 కిలోమీటర్లు వాళ్లకు ఆఫ్ఘన్ బార్డర్ ఉందంట. ఈ ఆఫ్ఘన్ బార్డర్కి సంబంధించి 90% మనం ఇదేసుకున్నాడు. ఏంటి, బార్డర్ ఫెన్సింగ్ వేసేసామని చెప్పారు. బార్డర్ ఫెన్సింగ్ కి స్పెషల్ గా వాళ్ళు అమెరికా నుంచి ఫండ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి స్పెషల్ గా ఫండ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడాను అంటే మేము ఎంత కష్టపడ్డాం, మేము ఎంత టెర్రరిజంకి యుద్ధం చేసి మేము ఆపుతున్నాం అని చెప్పి చెప్పడానికి అనమాట. భారతదేశానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడంటే, ఈస్టర్న్ బార్డర్, భారతదేశం పేరు చెప్పకుండా ఈస్టర్న్ బార్డర్ లో 12,312 సీజ్ ఫైర్ వైలేషన్స్ అయ్యాయి 2014 నుంచి. డేట్ ఈజ్ ఇంపార్టెంట్. 2014 ఎందుకు కావాలి ఆయనకి? 2001 ఎందుకు చెప్పట్లేదు? అమెరికా వచ్చినప్పుడు చెప్పచ్చు కదా, లేదా పోనీ ఒసామా బిన్ లాదెన్ చనిపోయిన తర్వాత 2011 నుంచి చెప్పచ్చు కదా. 2014 తీసుకున్నారు. 2014 నుంచి ఇంతవరకు 12,312 సీజ్ ఫైర్ వైలేషన్స్ చేశారు వాళ్ళు. మనం చేసాం, వాళ్ళు ఏం చేయలేదు. 2014 నుంచి ఒక పదం వాడాడు ఆయన, స్పాయిలర్స్ అన్నాడు. భారతదేశం పేరెత్తకుండా స్పాయిలర్స్ అన్నాడు. అంటే వాళ్ళ అశాంతి, ఆఫ్ఘనిస్తాన్ పట్ల వాళ్లకు పాకిస్తానీల పట్ల వాళ్ళకు ఒక విధమైన ఏహ్య భావం రావడానికి కారణం భారతదేశం. భారతదేశం వాళ్ళలో మనం విషం వాళ్ళకి నింపి వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా భారతదేశం ఏం చేసిందో ఏది కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రీతితోటో వాళ్ళ మీద ఏదో మమకారంతో చెయ్యలేదు. పాకిస్తాన్ని ఎదిరించడానికి కోసం పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఇవన్నీ చేశారు. అంటే క్రికెట్ స్టేడియం పాకిస్తాన్ వ్యతిరేకంగా కట్టామన్నమాట. పార్లమెంట్ బిల్డింగ్ వాళ్ళకి వ్యతిరేకంగా కట్టాము. సల్మా డ్యామ్ వాళ్ళకి వ్యతిరేకంగా కట్టాము. ఇది వాళ్ళ నేపథ్యం, అది వాళ్ళ నెరేటివ్. సరే, వాళ్ళకి తానా అంటే తందానా అనేటువంటి రిపోర్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడ మనం అది. సో ఆయన ఇంకేం చెప్పాడంటే, ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి మేము ఆఫర్ ఇచ్చాము. ఆఫర్ ఇస్తే ఓన్లీ 6 మంది మాత్రమే వచ్చారు మా దగ్గర ట్రైనింగ్కి. ఓకే. కానీ వందలాది మంది భారతదేశానికి వెళ్ళారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ట్రైనింగ్ తీసుకొని వచ్చిన సైన్యం చూడు తాలిబాన్ ముందరం సరెండర్ అయిపోయారు, వీళ్ళు యుద్ధం చేసే శక్తి కూడా లేదు వీళ్లకు, వాళ్ళకి
యుద్ధ పటిమ లేదు, ఆ లోపల యుద్ధ నైపుణ్యం లేదు, వాళ్ళకి యుద్ధం చేయాలన్నట్టు తపన లేదు వాళ్ళకు. భారతదేశంలో నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది. మా దగ్గర ఉంటే కనుక తయారు చేసేవాళ్ళం, మేము ముజాహిదీలు తయారు చేసి ఉండేవాళ్ళం. అది నేరేటివ్ అయింది. సటిల్ గా అన్ని వాళ్ళ ఓన్లీ టార్గెట్ ఇస్ భారత్, ఇంకేం లేదు వాళ్ళకి. మొత్తం నేరేటివ్ లో ఓన్లీ భారత్ ఇస్ ద టార్గెట్. తర్వాత దాంట్లో ఒకతను అడిగాడు, ఈస్టర్న్ బార్డర్ నుంచి మీరు ఏమైనా టెర్రరిస్ట్ కార్యకలాపాలు మన దేశంలో వచ్చేటువంటి ప్రమాదం మీరు ఏమైనా ఊహిస్తున్నారా అని అడిగాడు. అంటే భారతదేశం నుంచి వాళ్ళకి టెర్రరిస్ట్ వస్తారంట, అది దానికి ఏం చేస్తాం అంటే అతను అప్పుడు చెప్పాడు అనమాట, భారతదేశమే మనకంత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళే చేస్తున్నారు మాకు అని చెప్పి 6-7 టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే అయినాయో మన దాసు, అలాగే బలూచిస్తాన్, సిపిసి మీద ఇటువంటి 4-5 ప్రాంతాలు ఎక్కడ జరిగినాయో ఇవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ భూమి నుంచి ఇవన్నీ ప్లాన్ చేయబడ్డాయి. కానీ దీని వెనకాల హస్తం మాత్రం ఎన్డిఎస్ అన్నది ఆఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ప్లస్ భారతదేశం రా, వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి మన మీద అటాక్ చేశారు. ఇప్పుడు తాలిబాన్ వచ్చినా కానీ భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంటుంది, కానీ వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన స్తోమత మాకుంది, మేము హ్యాండిల్ చేస్తాం వాళ్ళని అని స్టేట్మెంట్. ఇంకొక రిపోర్టర్ అడిగాడు ఆయన్ని, భారతదేశము ఈ మన వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్ మీద వాళ్ళు సర్వేలెన్స్ కెమెరాలు ఇటువంటివన్నీ పెట్టి, వాళ్ళు మన సెన్సార్స్ ఇవన్నీ పెట్టి మన సీక్రెట్స్ అన్ని మన స్థావరాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు పంపిస్తున్నారని విన్నాను, దాని గురించి మరి మీరేమంటారు అంటే, ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఎండగట్టాలి. యాక్చువల్గా ఈ మొత్తం ప్రకరణలో ఆ దేశంలో ఇంతటి అరాచకం రావడానికి కారణం భారతదేశం అన్నదాన్ని, భారతదేశాన్ని వాళ్ళు నిలబెట్టాలి, అంటే మన బోన్లో నిలబెట్టాలి అని నిలదీయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్. ఒక ఫోటో ఏమైనా చూపించాడు ఆయన, ఫలానా పులి మీదో ఏదో జింక మీదో నక్క మీదో ఏదో దీని మీద ఒక కెమెరా భారతదేశం నుంచి వచ్చింది, ఇది భారతదేశం తయారైంది ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏం లేదు, ఒక నేరేటివ్ అన్నమాట. అంటే వైల్డ్ లైఫ్ ని మనం వాడుకుంటున్నాం. అంటే మనకు శాటిలైట్స్ లేవు, డ్రోన్స్ లేవు, మనకు ఏవాక్స్ లేవు, మనకు రెడార్స్ లేవు, మనకేం టెక్నాలజీ లేదనమాట. మనం ఏదో జంతువుల మీద పంపించి అది చూస్తేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే మనకేం అర్థం కాదు. అంటే బహుశా వాళ్ళు మన ఊడి సినిమాలో చిన్నపిల్లవాడు ఒక పక్షి రోబో పంపిస్తాడు కదా, దాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోయినట్లేదు, బహుశా వాడినట్టున్నారు. అంటే ఏంటి వాళ్ళ దేశం ఆలోచన ఏంటి అసలు? అటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం అది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మొత్తం వాళ్ళ నెరేటివ్ అంతా కూడాను యాంటీ భారతదేశమే. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోతుంది, మనుషులు ఏమవుతున్నారు, చచ్చిపోయారా బతికారా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి కావాల్సింది యాంటీ భారతదేశం అని నెరేటివ్. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ. ఎస్ సార్, మరొకటి, ఇప్పుడు ఈ ఆఫ్ఘాన్ పరిణామాలు, ఈ రోజున్న ఈ అన్రెస్ట్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్లీ మొత్తంగా చూస్తే అందరూ ఊపిరి బిగబట్టి ఆఫ్ఘాన్ పరిణామాల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అన్ని దేశాలు. సో ఇందులో యూరోపియన్ దేశాల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? మీకు ఉన్న సమాచారాన్ని బట్టి కానివ్వండి, అక్కడి నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్స్, డెవలప్మెంట్స్ ని బట్టి చూస్తే యూరోపియన్ కంట్రీస్ ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకుంటున్నాయి? యాక్చువల్గా మన గత వారంలో, అంటే ఈ వారంలోనే గడిచిన వారంలో G7 సమ్మిట్ ఒకటి జరిగింది, వర్చువల్ సమ్మిట్ జరిగింది. అది యునైటెడ్ కింగ్డమ్ నేతృత్వంలో జరిగింది. G7 సమ్మిట్ జరిగింది. అంటే నార్మల్ గా G7 సమ్మిట్ లో భారతదేశాన్ని కూడా ఇన్వైట్ చేస్తారు, కానీ ఇది మాత్రం చాలా ఎమర్జెన్సీ సమ్మిట్, వాళ్ళు 7 మంది మాత్రమే కలిశారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే, జో బైడెన్ ని భయంకరంగా చీవాట్లు పెట్టారు. మాకు చెప్పకుండా, మమ్మల్ని కాన్ఫిడెన్స్ తో తీసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు పనికిమాలిన నిర్ణయాల వల్ల మేము ఇలా సఫర్ అవుతున్నాము, మా సిటిజన్స్ కూడా మేము ఎవాక్యుయేట్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చాలా తీవ్రంగా అతని మీద విరుచుకుపడినట్టు మనకు తెలుస్తుంది. ఫైనల్ గా యుఎన్ రెజల్యూషన్ కూడా భారతదేశమే ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ కాబట్టి మనం డ్రాఫ్ట్ చేసిన రెజల్యూషనే అక్కడ వాళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. దాన్ని సమర్థిస్తూ G7 సమ్మిట్ అక్కడ ఫోర్స్ఫుల్ గా మీరు ఏదైనా కనుక శక్తి అక్కడ వాళ్ళు రాజ్యం వేలే ప్రయత్నం చేస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తాము, ప్రపంచం అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కష్టాన్ని వాళ్ళు ఆదుకోవాలి, ఆఫ్ఘన్లకు కొంచెం ఊరట కలిగించాలి, ప్రపంచానికంతా వాళ్ళు కోరడం జరిగింది.
బయట వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇంటర్నల్ గా మాత్రం విపరీతమైన పుష్ బ్యాక్ అన్నది జరుగుతున్నది జో బైడెన్ మీద. అలైస్ అన్న వాళ్ళు ఎవ్వరూ కూడాను ఇప్పుడు జో బైడెన్ నమ్మే పరిస్థితిలో లేదు. ఆస్ట్రేలియాకి తర్వాత మన చైనాకి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉన్నదో, ఆస్ట్రేలియా నుంచి కొనుగోళ్లు ఆపేసి వాళ్ళ ఎకానమీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చైనా చేస్తుంటే, వీళ్ళు ఆల్టర్నేట్ గా వీళ్ళ సరుకులు ఎక్కడైనా అమ్ముకోవాలి అని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే, లేదా చైనాకు ఎక్కువ మెటీరియల్ సప్లై కాకుండా వాళ్ళకు కొంచెం కష్టపెడదామని చెప్పి ఆస్ట్రేలియా ప్రయత్నం చేస్తుంటే, దీన్నంతా కూడాను వాళ్ళు అమెరికా పూడ్చుతుంది. అమెరికా ఆస్ట్రేలియా నుంచి వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎన్ని తగ్గిపోయాయో చైనాకి, అవన్నీ కూడా అమెరికా వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళ సొంత అలై అయినటువంటి ఆస్ట్రేలియా వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్నా పర్వాలేదు, నాకు చైనాకి మధ్యలో రిలేషన్షిప్ ఉంది చాలు. ఇది జో బైడెన్ యొక్క పరిస్థితి అని అందరికి అర్థమైంది. తైవాన్ వచ్చేసి తైవాన్ ఎయిర్ స్పేస్ ని కంటిన్యూస్ గా వాళ్ళు వైలేట్ చేస్తోంది చైనా. గత 2 రోజుల క్రితం వాళ్ళు ఒక అపాచే హెలికాప్టర్ ని కూడా వాళ్ళు వీళ్ళ ఎయిర్ స్పేస్ లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడో ఒక యుద్ధం వస్తుంది, వాళ్ళు మన ఐలాండ్ ని వాళ్ళు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారని తైవాన్ నిర్ణయించుకొని దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని వాళ్ళు వార్ ఎక్సర్సైజెస్ మొదలుపెట్టింది. తైవాన్ స్ట్రైట్ లోను సౌత్ చైనా సీలోను వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. జపాన్ సంగతి గతసారి మనం డిస్కస్ చేస్తున్నాం. అదే పరిస్థితి యూరోప్ లో. యూరోపియన్ శక్తులన్నీ కూడాను క్రమేపీ వీళ్ళ మీద మనం ఆధారపడలేము, మన దారిలో మనం చూసుకోవాలి, మన కూటములు మనం ఫామ్ చేసుకోవాలి అన్న దీని దిశగా వాళ్ళు వెళ్తున్నారు. కొంత లబ్ధి చెందుతున్నది రష్యా. ఈ ఎక్కడైతే అమెరికా వికెట్ చేస్తుందో అక్కడంతా కూడాను రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ అమెరికా లిటరల్ గా వాళ్ళు ఇద్దరు కలిసి పుట్టినటువంటి పిల్లలాగానే మనం భావించాలి. ఎందుకంటే అమెరికా లేకపోతే కనుక ఇజ్రాయెల్ బతకలేదు. అటువంటిది ఇజ్రాయెల్ కూడా ఈ రోజు జో బైడెన్ ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి రష్యా సహాయం తీసుకుంటున్నారు. అలాగే యుఎస్ అలైస్ ఫిలిప్పైన్స్ కావచ్చు, మన దీని పేరేంటి, మన ఆసియాన్ దేశాలు కావచ్చు, జపాన్ కాకుండా నేను చెప్తున్న ఆసియాన్ దేశాలు. జపాన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పాసిఫిస్ట్ కాబట్టి వాళ్ళు ఆయుధ కొనుగోలు ఎక్కువ చేయడానికి వీల్లేదు వాళ్ళకు. మిగతా వీళ్ళ అలైస్ సౌత్ కొరియా, తర్వాత మన ఫిలిప్పీన్స్, తర్వాత ఆసియాన్, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ఆసియా ఖండంలో అమెరికన్ వెపన్స్ కంటే రష్యన్ వెపన్స్ ఎక్కువ కొంటున్నారు. రిలయబిలిటీ అమెరికాలో లేదు. వాళ్ళు ఎప్పుడు నట్టేట ముంచి వెళ్తారో తెలియదు కాబట్టి ఈ పరిస్థితి అక్కడ వచ్చింది. సో ఓవరాల్ గా చూస్తే కనుక అమెరికా యొక్క రోల్ యూరోప్ లో కావచ్చు, ఏషియాలో కావచ్చు, లేదా ఇతరత్ర ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇక్కడ అంతా కూడా క్షీణిస్తున్నది. దానికి అఫ్ కోర్స్ పెద్ద కారణం ఏమంటే జో బైడెన్ యొక్క ఆయన పాలసీస్, ఆయన చేస్తున్నటువంటి తప్పిదాలే. ఓకే, సో భారత్ పాత్ర ఏంటి? భారత్ ఎలా చూస్తోంది? మన ఆప్షన్స్ చాలా లిమిటెడ్, మనం ఎక్కువ ఏం చేయలేము. కానీ మనకున్న ముప్పు 2-3 ఉన్నాయి, మనకు వచ్చేటువంటి ముప్పులు 2-3 ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలని మనం ఫోకస్ చేయాలి. మొట్టమొదటిది రాడికలైజేషన్. తాలిబాన్ గెలిచిపోయింది కాబట్టి ఇస్లామిక్ శక్తులన్నీ కూడా మాకు బలం వచ్చింది అని వాళ్ళు అనుకునేటువంటి ప్రక్రియ ఒకటి. దాని తోడుగా హిందువులను, హిందుత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని శక్తులు వాళ్ళు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉండే విషయాలు మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు, అది డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ అని చెప్పి కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు వాళ్ళు. కరెక్ట్. దాంట్లో నందిని సుందరు, తర్వాత కవితా కృష్ణను, తర్వాత వీళ్ళందరూ మీనా కందస్వామి, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ దాంట్లో మాట్లాడడం, హిందుత్వం అన్నది వైట్ సూపర్మేసిస్ అంత దరిద్రమైంది, ఇది తాలిబాన్ కంటే చాలా డేంజరు, మీరు తాలిబాన్ చాలా మంచి వాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తాలిబాన్ గురించి ఏమన్నారంటే, తాలిబాన్ అన్నది ట్రైబల్ సొసైటీ, అది వెస్టర్న్ ఇంపీరియల్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడి గెలిచారు వాళ్ళు అన్నారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా వాళ్ళు చిత్రీకరించలేదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎవరు అంటే కనుక హిందుత్వవాదులు. ఇది వాళ్ళు అక్కడ అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. సో హిందువులకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు తయారవడము, ఇస్లామిక్ శక్తులకు మద్దతుగా సపోర్ట్గా రావడం అన్నది పెద్ద రాడికలైజేషన్ అన్నది రాను మనం దేశంలో చూడబోతున్నాము. విస్తృతంగా ఈ దేశంలో కమ్యూనల్ క్లాషెస్,
మతపరమైన ఘర్షణలు విపరీతంగా జరిగేటువంటి ప్రక్రియ వీళ్ళు చేయబోతున్నారు. పిఎఫ్ఐ తాలిబాన్లతో మనం సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంది. తాలిబాన్లను చాలా బాగా పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తోంది పిఎఫ్ఐ. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి 20-30 మంది వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది సరే ఆఫ్ఘనిస్తాన్ భూమిని వాడుకొని స్ట్రాటజిక్ డెప్త్ కింద వాడుకొని పాకిస్తాన్ మన మీద ఉగ్రవాద చర్యలు చేసేటువంటి ఇష్యూ మనకు దాని గురించి కూడా ఇదివరకు చర్చించుకున్నాం మనము. లష్కర్ ఏ తైయబా కావచ్చు, లేదా ఇతరత్ర జైషే మహమ్మద్ కావచ్చు. ఈ రెండు కాకపోతే కొత్త తయారు చేస్తారు, ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ మసూద్ అజర్ తాలిబాన్ అగ్రనేతల్ని కలిశారన్న వార్త కూడా వచ్చింది. డెఫినెట్ గా ఇవన్నీ వీళ్ళందరూ చెప్పాను కదా, వీళ్ళందరికీ కూడాను ఆరిజిన్ ఎక్కడ అంటే రావల్పిండి హెడ్ క్వార్టర్స్, అక్కడి నుంచే వచ్చాయి, ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ నుంచే వచ్చాయి. వీళ్ళందరూ కూడా పేర్లు వేరే వేరే పెట్టారు. ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి దీన్ని బ్యాన్ చేస్తే యుఎన్ఓ లేదా అమెరికా వీళ్ళు ఎవరైనా బ్యాన్ చేస్తే కొత్త పేరుతో మళ్ళీ తీసుకొస్తారు. మసూద్ అజర్ కాకపోతే ఇంకొకరిని తీసుకొస్తారు. అతనేదో చాలా గొప్పవాడో చాలా ఖతర్నాక్ టెర్రరిస్ట్ అని అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళెవ్వరూ ఇంక్లూడింగ్ మసూద్ అజర్ లేదా హఫీజ్ సయీద్ వీళ్ళెవ్వరికీ కూడాను అంత జ్ఞానం లేదు. నిజంగా భారతదేశంలో అంత ప్లాన్డ్ గా అటాక్ చేసి ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ చేయగలిగిన స్తోమత శక్తి వీళ్ళెవరికీ లేదు. అంతా కంప్లీట్ గా ఐఎస్ఐ చేస్తుంది. వీళ్ళని ఊరికే ముందర పెడుతుంది. ఏమన్నా అంటే కనుక మాకు తెలియదు, అది నాన్ స్టేట్ యాక్టర్ నువ్వు పేరు పెట్టి చేతులు దులుపుకోవడానికి వీళ్ళని వాడుకుంటారు. వాళ్ళ మీద హీట్ వచ్చినప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసి ఇంకో కొత్త వాడిని తీసుకొస్తారు. ఇది వాళ్ళు చేసేది. కాబట్టి అది రెండవ ప్రాబ్లం మనకున్నది. మూడవ ప్రాబ్లం ఏంటంటే అమెరికా చాలా టెక్నాలజీని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. విపరీతమైన గ్యాడ్జెట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. నైట్ విజన్ గాగుల్స్, కొన్ని వేల గాగుల్స్ వదిలేసి వెళ్ళిపోయారు. తాలిబాన్కి దాంతో ఏంటి పని? తాలిబాన్కి శత్రువు లేడు అక్కడ. ఎవరికి అవసరం అది? భారతదేశంతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్కి అవసరం, లేదా అక్కడి నుంచి పంపించడానికి వాళ్ళ టెర్రరిస్ట్ ఎవరైతే వస్తారో అక్కడి నుంచి వాళ్ళకు అవసరం. ఇప్పుడు వాళ్ళకి నైట్ విజన్ గాగుల్స్ లేవు కాబట్టి మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు మనం చూసి వాళ్ళని అర్ధరాత్రి కూడా వాళ్ళని ఎన్కౌంటర్లో చంపగలుగుతున్నాం. ఇప్పుడు వాడు వస్తాడు, మనం ఎక్కడున్న పసిగట్టి మనం పెట్రోలింగ్ లో దూరం వెళ్ళిపోయినప్పుడు వాడు చొరబాటు చేసేటువంటి ప్రయత్నం వాడు చేస్తాడు. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్, ఇటువంటివి ఆల్ వెదర్ షూస్, ఎంత హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు వదిలేసి పెడతారు. అవన్నీ ఎవరి మీద వాడతారు? వాళ్ళు భారతదేశం మీద వాడతారు. ఇది మనకు వచ్చే మూడవ చాలా పెద్ద థ్రెట్ మనకు ఉందంటే అమెరికన్ టెక్నాలజీ అంతా మన మీద రాబోతుంది. మనకి ఇంతవరకు వాళ్ళ క్యాలిబర్ ఏంటో తెలుసు, ఐఎస్ఐ క్యాలిబర్ ఏంటో తెలుసు, పాకిస్తాన్ ఆర్మీ క్యాలిబర్ తెలుసు, అలాగే అక్కడ నుంచి వస్తున్నటువంటి టెర్రరిస్ట్ క్యాలిబర్ మనకు తెలుసు. వాళ్ళని ఏదో మనం డీల్ చేసుకోగలిగినాం. ఇప్పుడు మనకంటే ఎక్కువ సుపీరియర్ టెక్నాలజీ అక్కడి నుంచి రాబోతుంది. 85% ప్రపంచంలో ఉన్న దేశాలలో లేనటువంటి ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు తాలిబాన్ దగ్గర ఉంది. 85% దేశాలు ప్రపంచంలో వాళ్ళ దగ్గర లేవు. అంతటి పెద్ద ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర 200 పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఎన్నో బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎంఐ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతానికి అవి పనిచేయకపోవచ్చు, కానీ పాకిస్తాన్ సపోర్టర్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి దాన్ని రిపేర్ చేయబోతున్నారు. తాలిబాన్కి అయితే వాళ్ళు ఈ ఫ్లైట్లలో తిరగడానికి వాళ్ళకి ఏం సరదా లేదు, వాళ్ళకి అక్కడ శత్రువులు లేదు. మహా అంటే పంజీర్ వ్యాలీలో అమ్రుల్లా సాలేను ఓడించడానికి వాడుకోవచ్చు, దానికి మించి వాళ్ళకి ఏం లేదు, శత్రువులు లేదు. ఎక్కడ వాడతారు ఇవన్నీ? ఆ బ్లాక్ హాక్ హెలికాప్టర్ అన్నది చాలా హై ఆల్టిట్యూడ్ లో ఎగిరేటువంటి హెలికాప్టర్. వాళ్ళకేం అవసరం ఉంది? వాళ్ళకి లేదు. మన మీద వాడడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో మన దేశానికి ఈ మూడవ ముప్పు అన్నది చాలా సీరియస్ గా మనం గమనించాలి. దాని ముందరగా మనం ఏం చేయాలి? సరే, అమెరికా పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ మనం 2-3 గ్లోబల్ రౌండప్ ఎపిసోడ్స్ ముందర మనం చర్చించుకున్నాము. క్వాడ్ ఒకటి తయారు చేస్తున్నాడు, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ అమెరికా. దాంట్లో ఇప్పుడు తాలిబాన్ ఉండబోతోంది ఆ క్వాడ్లో. కాబట్టి మనకు దానివల్ల అమెరికా సపోర్ట్ మనకి లేదు. అమెరికా పాకిస్తాన్ ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలని మనం సీరియస్గా ప్లాన్ చేయాలి. పాకిస్తాన్లో ఉన్నటువంటి శక్తులను మనం సపోర్ట్ చేయాలి. ప్రోయాక్టివ్గా పాకిస్తాన్ని కోట్ అండ్ కోట్ వాళ్ళని బిజీగా ఉంచాలి లోపల.
వాళ్ళు ఎంత బిజీగా ఉండాలంటే వాళ్ళ దేశంలో వాళ్ళు సతమతమై మన తట్టు తిరిగి చూడడానికి వాళ్ళకు సమయము శక్తి లేనంత పరిస్థితిలో వాళ్ళని తీసుకెళ్ళకపోతే మనకు ఇవన్నీ తప్పవు. వాళ్ళకు టైం ఉందంటే మన మీదకి వస్తారు. ఇన్ఫాక్ట్ మనం సీజ్ ఫైర్ ఇప్పటికి కూడా ఇంకా మనం హోల్డ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో సీజ్ ఫైర్ సైన్ చేసినంత వరకు మనం దాన్ని ఉల్లంఘించలేదు. ఉల్లంఘించాలి. వాడు 12,000 చెప్పాడు, ఇంకో 1000 అయితే ఏమవుతుంది, ఇంకో 2,000 అయితే ఏమవుతుంది, పెద్ద తేడా అయ్యేది ఏం లేదు. మనం పిలిచాం, వాడు పిలిచాం, ఎవడు చూసాడు, ఎవడు చెప్పేవాడు లేడు ఇక్కడ. వాడిని ఈస్టర్న్ ఫ్రంట్ లో పాకిస్తాన్ ఆర్మీని మనం కనుక బిజీగా పెట్టకపోతే మనకు వాడు క్రమేపీ అక్కడ బలం పుంజుకొని మన మీదే కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మన మీద అటాక్ చేయడానికి వాడు ఫుల్ గా షెల్లింగ్ రెగ్యులర్ గానే జరుగుతుంటది అని అనుకుంటున్నాను నేను. ఫిబ్రవరిలో మనం ఒప్పందం చేసుకొని అప్పటి నుంచి ఇంతవరకు షెల్లింగ్ మానేసాం. మొత్తానికేనా? మొత్తం మానేసాం వరకు ఉంటుంది కానీ బట్ మేబీ లేదు, కంప్లీట్ స్టాప్. అటు ఇటు రెండు సైడ్స్ కూడా కంప్లీట్ షెల్లింగ్ స్టాప్ అయిపోయింది. షెల్లింగ్ స్టాప్ అవ్వడం తోటి వాళ్ళు బంకర్స్ కడుతున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరగా 100 మీటర్ల దూరంలోనే బంకర్స్ కట్టారు. అది మామూలు బంకర్స్ కాదు, 2-3 లేయర్స్ లోపలికి, లెవెల్స్ లోపలికి, భూమి లోపలికి కట్టారు వాళ్ళు. అంటే మన బంకర్ పెనిట్రేటింగ్ బాంబ్స్ కొట్టినా కానీ కూడా వాళ్ళు కింద బతకచ్చు. అటువంటి బంకర్స్ వాళ్ళు కడుతున్నారు. చైనీస్, ఆఫ్ కోర్స్ చైనీస్ టెక్నాలజీతో కడుతున్నారు. ఒక విషయం ఏంటంటే చైనీస్ కి అంత వాళ్ళ క్వాలిటీ ఏంటో మనకు తెలుసు కాబట్టి బహుశా అది ఏమైనా కానీ మనం హ్యాండిల్ చేస్తాం అనుకోవచ్చు. కానీ బట్ ఎనీవే వాళ్ళు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తెచ్చి కడుతున్నారు. అక్కడ చాలా కడుతున్నారు. మొత్తం బోర్డర్ అంతా కట్టారు. ముందస్తుగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఒక యుద్ధానికి ప్రిపరేషన్ కి వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు వాళ్ళు. మనకు కూడా ఏంటంటే ఇక్కడ కరోనా వైరస్ తో పోరాడుతున్నాము. అక్కడ చైనా తోటి మనం గల్వాను ఇటువంటి ప్రాంతాల్లో అంతా మనం చాలా ఉద్రిక్త పరిస్థితి ఉన్నది. మనం కూడా చాలా స్ట్రెచ్ అయి ఉన్నాం. మన ఎకానమీ కూడా చాలా దెబ్బతినింది. ఎకానమీకి మనం చాలా స్ట్రెస్ ఉంది కాబట్టి మనం కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం. కానీ క్రమేపీ అది కూడా చేయించారు. మనం ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకొని పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టకపోతే రాబోయే నెలల్లో భారతదేశంలో మనం చాలా ఇటువంటి కార్యకలాపాలు చూడబోతున్నాము. దీన్ని మనం సీరియస్ గా ప్లాన్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు టచ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్ళీ మేము చర్చిస్తాము. సీరియస్ గా వారు చెప్పిన దాంట్లో లాస్ట్ కంక్లూజన్ రిమార్క్స్ నిజంగా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ఎప్పుడు డిఫెన్సివ్ ధోరణితోటే భారత త్రివిధ దళాలు ఉన్నాయి. సో దానికి మనం శాంతి లేదా ఇంకోటి పేర్లు పెట్టుకోవడం జరిగింది. బట్ వెరాజ్ ఈ రోజు ఉన్న పరిస్థితులు, అటు ఆఫ్ఘన్ లో ఉన్న అన్రెస్ట్, ఇటు పాకిస్తాన్ కుయుక్తులు, అటు చైనా కుట్రలు, మరొక వైపు అమెరికా చేతగానితనం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ సమర్థవంతంగా ముందుకెళ్ళాలి అని అంటే ఒక సమిష్టి, ఒక రకంగా చెప్పాలంటే అఫెన్సివ్ ధోరణితో ముందుకెళ్ళాలి. అటాకింగ్ ధోరణి అనేది ఈ రోజు అవసరం అనిపిస్తోంది. ధార్మిక క్షాత్రం వండర్ఫుల్. ధార్మిక క్షాత్రం ఈ రోజు భారతదేశం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.